వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. దుబాయ్ అంటే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ టూరిస్ట్ స్పాట్. లైఫ్ ప్రశాంతంగా ఉండే ప్రదేశంగా ప్రత్యేక గుర్తింపు. ప్రపంచంలోనే ఎత్తైనవిగా ప్రసిద్ధి చెందిన భవనాలు ఆకాశాన్ని తాకెట్టుగానే ఉంటాయి. సాయంత్రం అయితే జిగేల్మనే లైటింగ్స్తో ఎంజాయ్ చేసుకునే వారికి చేసుకున్నంత అన్నట్టుగా సాగిపోతుంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోని రికార్డు స్థాయిలో ఎయిర్ ట్రాఫిక్ ఉండే ఎయిర్పోర్ట్గా కూడా దుబాయ్కే దక్కుతుంది. ఇదంతా మొన్నటి వరకు. ఇక ఇరాన్ వార్ మొదలైన తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. ఎక్కడ ఎప్పుడు ఏ బాంబ్ పేలుతుందో తెలియని సిచ్యువేషన్. అలాంటి పరిస్థితుల్లో దుబాయ్ దారుణంగా మారిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఒయాసిస్లా ఊహించుకొని వెళ్లిన టూరిస్టులు 20,000 మంది ఎయిర్పోర్ట్లో చిక్కుపోయి పడరాని పాట్లు పడుతున్నారు. ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పశ్చిమాసియా రాజకీయాలకు అతీతంగా బలమైన ఆర్థిక పర్యాటక ప్రివిలేజ్ సెంటర్గా గుర్తింపు ఉంది. అలాంటి తేజస్సుపై ఇప్పుడు మబ్బులు కమ్ముకున్నాయి. వరుసగా దాళ్లు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే కృత్రిమ ద్వీపమైన పామ్ జుమేరియా ఏరియాపై ఇరాన్ డ్రోన్ దాడి షాక్కు గురిచేసింది. 4 తీవ్రంగా గాయపడ్డారు. అంతకుముందు ప్రపంచంలోనే ఎత్తైన అత్యంత ప్రతిష్టాత్మకమైన బుర్జ్ ఖలీఫాపైనే బాంబులు వేశారన్న ప్రచారం జరుగుతోంది. వీడియో కూడా వైరల్ అయింది. అలటయాయ్ గల్ఫ్ దేశాలు యుఏఈలోనే ప్రముఖ వ్యాపారవేత్త అత్యంత ధనికుల్లో ఒకరైన ఖలబ్ అహ్మద్ అల్ అబ్దూర్ ట్రంప్కు లేఖ రాశారు. ఇరాన్పై ప్రకటించిన వార్లో పశ్చిమాసియాను లాగే హక్కు మీకెవరిచ్చారంటూ నిలదీశారు. ఇక దీంతో ఇప్పుడు దుబాయ్ నగరం అంతర్జాతీయ టూరిస్ట్ భద్రతకు పూచి ఇవ్వలేకపోయిందన్న అపవాదు ముటగట్టుకుంది. ఎందుకంటే దుబాయ్లో ఉండే వాళ్ళు 90% విదేశాల నుంచి వచ్చి ఉంటున్నవారే. వారంతా ఇప్పుడు ఎలా బయటపడేది అన్న సందిగ్ధంలో పడ్డారు. దుబాయ్ వాసులు అంతర్గతంగా మదన పడుతున్నారా? దుబాయ్లో ఉంటున్న వారి పరిస్థితి ఏంటి? దుబాయ్ ఎలాంటి ఆలోచనలు చేస్తోంది? ఇప్పటికే పడ్డ మచ్చలను ఎలా తూడ్చేస్తోంది? దుబాయ్ కలలు చెదిరిపోయినట్టేనా? ఇప్పటి నుంచి విదేశీ పర్యాటకులు తగ్గిపోతారా? స్థిర నివాసం ఏర్పరచుకున్న వారంతా చెక్కేస్తారా? దుబాయ్లో కూడా లైఫ్కి శాంతి లేదా? ఇరాన్ దుబాయ్నే ఎందుకు టార్గెట్ చేసింది? దుబాయ్పై దాళ్లతో ఒత్తిడి పెంచేందుకేనా? పాత ప్రతిష్టను దుబాయ్ ఎలా కాపాడుకుంటుంది? ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయిన టూరిస్టుల పరిస్థితి ఏంటి? దుబాయ్కి టూరిస్టులు వెళ్లడం కష్టమేనా? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ వంశీ న్యూస్ నుంచి లైవ్లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ వంశీ, ఓవర్ టు యు. సోని, మీరు చెప్తున్నట్టుగా చూస్తున్నాం, దుబాయ్ ప్రతిష్ట ఇప్పుడు మసక బారుతుంది. దుబాయ్ బాంబుల మూతతో అట్టుడుకుతున్న పరిస్థితి. ఏ క్షణాన ఎటువైపు నుంచి మిసైళ్లతో ఇరాన్ దాడి చేస్తుందని దుబాయ్ వాసులే కాకుండా అక్కడ పర్యాటకం కోసం వెళ్ళిన వాళ్ళు కూడా చాలా బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి. దుబాయ్ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ ఊహించని విధంగా అయితే ఈ దాడులు జరుగుతున్నాయి. దుబాయ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ఇరాన్ టార్గెట్ చేసింది. మీరు చెప్పినట్టుగా అసలు ఇరాన్ దుబాయ్ని ఎందుకు టార్గెట్ చేసింది అంటే ఇక్కడ టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ టూరిస్టులు వివిధ దేశాల నుంచి వస్తూ ఉంటారు. దుబాయ్ని టార్గెట్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అనేది ప్రపంచానికి ఒక మెసేజ్ పంపించాలనే వ్యూహమా, అసలు ఎందుకు దుబాయ్ని ఎంచుకుంది అనేది రకరకాల విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇక గల్ఫ్ దేశాలలో ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి ఖల్ అహ్మద్ అల్ అబ్దూర్ డైరెక్ట్గా ట్రంప్కే లేఖ రాశారు. అసలు మీకు ఎక్కడ అధికారం ఉంది, ఏ అధికారంతో మీరు అందరినీ యుద్ధంలోకి లాగుతున్నారంటూ కూడా లేఖ రాశారు. రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నా దుబాయ్ మాత్రం ప్రస్తుతం అట్టుడికిపోతున్న పరిస్థితి. విజువల్స్లో మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. పర్యాటకులతో కలకలలాడాల్సిన దుబాయ్ వీధులు ఇప్పుడు బాంబుల మోతతో, అక్కడ శకలాలతో కనిపిస్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వివిరావు గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్, మనకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ విశ్లేషకులు, జూమ్లో సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, వివిరావు గారు, నమస్కారం అండి. నమస్కారం వంశీ. రామ్మోహన్ రావు గారు, మొత్తంగా చూస్తున్నాం దుబాయ్ అంటే పర్యాటక ప్రాంతం గుర్తొచ్చేది. ఏదైనా ఒక ప్రపంచం మొత్తానికి ఒక విషయం తెలియాలి అంటే ఆ బుర్జ్ ఖలీఫా దగ్గర పోస్టర్లు రిలీజ్ చేసేవాళ్ళు. అంత పేరున్న బుర్జ్ ఖలీఫా మీద కూడా దాడులు జరిగాయి. అసలు ఇరాన్ దుబాయ్ని టార్గెట్ చేయడంతో ఇరాన్ అనుకున్న వ్యూహం ఫలించిందా? మొత్తంగా దుబాయ్కి అయితే జరగాల్సిన నష్టం జరిగిపోయినట్టుగా తెలుస్తోంది. మరలా పాత రోజులు దుబాయ్కి వస్తాయంటారా? ఎలా చూస్తున్నారు? వంశీ, మీకు అట్లాగే వివిరావు గారికి, ఐనిస్ ప్రేక్షకులకు నమస్కారం.
ఇది వ్యూహాత్మకంగా జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే అమాయకంగా ధనవంతుడు ప్రశ్నించింది కానీ నేను అమాయకత్వం అంటున్నాను. ప్రపంచమంతా ఒక భూగ్రామంగా మారిపోయిన సందర్భంలో మా మీద ఎందుకో మీకు హక్కు ఎవరు ఇచ్చారు అంటే మీరున్న ప్లేస్ అటువంటిది. మీకు ఆ దేశం మాకు దుబాయ్ లో అమెరికా స్థావరాలకు అవకాశం ఇచ్చింది కదా ప్రభుత్వము. అది కదా మీకెవరు ఇచ్చారంటే మీ ప్రభుత్వం ఇచ్చింది. ఇవ్వడం వల్ల ఇవన్నీ సంబంధం. నిన్నగాక మన క్షమాపణ చెప్పిన ఇరాన్ నిన్న కాక మొన్న క్షమాపణ చెప్పింది. ఏది అరబ్ ప్రపంచానికి గల్ఫ్ దేశాలకు నేను తప్పు చేసింది. మొదటి నుంచి అంటున్నాను. మీరు చూస్తున్నారు, నేను వారం రోజుల నుంచి మీతో మాట్లాడుతున్నాను. వారం రోజుల నుంచి రోజు అనుకుంటున్నాం ఇరాన్ తప్పు చేసింది, శత్రువుని పెంచుకుంటుంది అనవసరంగా. ఇద్దరి నుంచి పోయి 13 మంది శత్రువులు పెంచుకునేది అని మొదటి నుంచి అంటున్నాను. తప్పు అంటున్నాను. తప్పు ఎప్పుడు ఒప్పుకుంది? ఇరాన్ నిన్న కాక మొన్న ఒప్పుకుంది. మళ్ళీ మొదటికి వచ్చింది. నిన్నగా మొన్న ఒప్పుకొని మీరు అన్నట్టు చేతులు కన్నా కాకులు పట్టుకొని మళ్ళీ ఇప్పుడు అదే అంటుంది. నేనేమంటున్నానంటే ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే మామూలు సామాన్య జనానికి అర్థం కానీ ఇప్పుడు టెక్నికల్ గానీ రావు గారు నాకన్నా అద్భుతంగా చెప్తారు. కానీ సమస్య కాదు. నేనేమంటున్నానంటే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇట్లా నాకు 18 ఏళ్ల వయసు నుంచి నేను ఇట్లా సామాజిక కార్యక్రమంలో ఉంటున్నాను. ఒక మిత్రుడు నాకు సాగర్ అనే మిత్రుడు, పేరు బతికే ఉన్నాడు. ఆయన ఒక చిట్ ఫండ్ కంపెనీ హైదరాబాద్ నడుపుకునేవాడు. రామ్మోహన్ ఎందుకని నీకు అంత పని, ఎందుకు తిరుగుతున్నావు, అనవసరం కదా ఇదంతా, నీకు వేస్ట్ అనేవాడు. అంటే నీకు తెలియదు బాబు, నేను నా బిజినెస్ నేను చేసుకుంటున్నాను, వాడేటువంటి నా బిజినెస్ నేను చేసుకుంటున్నాను, నాకు ఎవరితో పని అనేవాడు. 30 ఏళ్ల క్రితం 35 ఏళ్ల క్రితం హైదరాబాద్ కర్ఫ్యూ వచ్చింది. కర్ఫ్యూ రావడంలో చాలా ప్రాఫిట్ ఫండ్ కంపెనీ వారం రోజుల్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఎంత ప్రాంప్ట్ అంటే అంత ప్రాంప్ట్ ఉండేవాడు. కర్ఫ్యూ వచ్చిన తర్వాత నెల రోజులు చంపినరు, బిడ్డను తల్లి చంపించి చాలా కడుపులో ఉన్న బిడ్డతో సహా చంపేసారు. చూసినాం హైదరాబాద్ లో కర్ఫ్యూ వస్తే. ఒక 2-3 నెలలు అలా కలవడం కాగానే వీళ్ళు చిట్ ఫండ్ కంపెనీ వచ్చే డబ్బులు రావు, ఇచ్చేది ఇవ్వడు, షూరిటీస్ రావు, అంత ఆగమై 3 నెలల తర్వాత వాళ్ళు ఏమైందని దివాలా తీయలే కానీ ఒక ఏడాది వెనక్కి పోయి మొత్తం బిజినెస్ అంతా ఆగమైపోయింది. అప్పుడు చెప్పిన, ఎందుకు సమాధానం శాంతియుతంగా ఉండాలి, నువ్వు నాకేం పని అన్నావు కదా, నువ్వు చిట్ ఫండ్ నడుపుకుంటున్నావు కదా, నీకు ఎందుకు వచ్చింది కష్టం చెప్పు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటే మనకు కష్టం రాలేదు. నేను ఇప్పటిదాకా హైదరాబాద్ బాగుండాలి, మత కళలు జరగొద్దు నేను చెప్తే నీకు అర్థం కాదు. రామ్మోహన్ రావు పల్లెకి తిరుగుతున్నాను. ఇప్పుడు ఏమంటున్నా నేను, నీకు వచ్చిందా రాలేదు అంటే నీకు వస్తే తెలిసింది కదా. నేను చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఆ పేరు కిరణ్ చిట్ ఫండ్ సాగర్ అనే అబ్బాయి. నేనేమంటానంటే ఇవాళ ప్రపంచం అంతా ఆ సాగర్ అనే అబ్బాయి ఏం వాదిస్తున్నాడు, ఇప్పుడు ఈ ధనవంతుడు అదే వాదిస్తున్నాడు అంటున్నాడు కదా. ఎందుకంటే మనకెళ్ళి కష్టం వచ్చిందంటే వస్తుంది. మీరు రాజకీయంగా దేశమంతా ప్రపంచమంతా సుస్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రపంచ శాంతిని మనం ఎందుకు కోరుకుంటున్నాం. ప్రపంచ శాంతి ఉంటే మనం అంటే ఇప్పుడు దుబాయ్కి నొప్పి కలుగుతుంది కాబట్టి ఇప్పుడు మాట్లాడింది. మొదట్లోనే మాట్లాడుంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావు. మొదలు అసలు ఈ గల్ఫ్ దేశాలు ఇరాన్ వ్యతిరేకంగా అమెరికా స్థావరాలను ఆహ్వానించినప్పుడు ఉండాలి ఈ బుద్ధి అంటున్నారు కదా. అప్పుడు ఏమైంది? రెండోది ఏమంటున్నారు, ఎప్పుడు కూడా గల్ఫ్ ఇప్పుడు ఇవాళ దుబాయ్ అనేది ఒక భూతల స్వర్గం. భూతాల స్వర్గం కాదు, భూతల స్వర్గం. మన మీడియాలో కొన్ని మన యూట్యూబ్ ఛానల్ భూతాల స్వర్గం దీర్ఘం పెడుతున్నారు. రాక భూతల స్వర్గం. ఈ భూతల స్వర్గంలో ఏం జరుగుతుంది? ఎండమావిలో నీళ్లు ఎత్తుకున్నట్టు బ్రహ్మాండంగా అసలు వెతుకుంటే అసలు ఫిక్స్ అయ్యి సెటిల్ అయిపోతే అక్కడ సెటిల్ అయ్యేదామని 1000 మంది వస్తున్నారు. ఒకటి దుబాయ్ ఎయిర్పోర్ట్ అత్యంత ట్రాఫిక్ ఉన్నట్టు ఎయిర్పోర్ట్. ఆ సంపద కూడా కేంద్రీకృతమైంది. ధనవంతుల కళ్ళ స్వర్గంగా మారిపోయింది. అది ఇప్పుడు ఏమైందంటే ఎక్కడైతే దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొడుతుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు మంచి శత్రువుని దెబ్బ కొట్టాలంటే వాడి స్నేహితుల మీద దెబ్బ కొట్టాలి కదా. అదే పని చేస్తుంది ఇరాన్ చేసే పని ఏంటంటే తప్పే అంటారు, ఇప్పటికి కూడా తప్పే అంటున్నాను నేను. కానీ అట్లా కొడితే అమెరికా వింటది కదా అనే ఆలోచన వచ్చింది కదా. అందుకని ఏమంటున్నాను మన వంశీ గారు, మొత్తం ఈ ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన తర్వాత ఎప్పుడు కూడా ఒక సామెత గురించి చెప్తున్నాను. మన స్నేహితుడు గట్టిగా ఉంటే మనం బాగున్నట్టే అని సామెత. నేను అనుకున్నా స్నేహితుడు గట్టిగా ఉంటే మనం బాగున్నట్టు ఎట్లా అంటే వాడు అప్పడగకుండా ఉంటాడు. మనం నేను మీరు స్నేహితులు అనుకోండి, మీరు గట్టిగా ఉంటే నాకు సంతోషం, ఎందుకంటే మీరు అప్పడగన్నాను. అట్లా రెండోది ఏంటంటే మీరు నాకు ఇవ్వరు కూడా, రెండు అవుతాయి. కనుక ఈ రకంగా స్నేహితులు గట్టిగా ఉంటే మనం ఎట్లా గట్టిగా ఉంటామో ఇక్కడ కూడా ప్రపంచం అంతా బాగుంటే మనం బాగున్నట్లు లెక్క. ఐసోలేట్ అయ్యి బతకలేము. ఇవాళ ఐసోలేట్ అయిన ప్రపంచం లేనేలేదు. కనుక దుబాయ్ మీద దెబ్బతీసే క్రమంలో ఇరాన్ వ్యూహాత్మకంగా కరెక్టే కావచ్చు వాళ్ళ దృక్పథంలో, కానీ దానివల్ల నష్టపోయింది. శత్రువు చేసుకోవడం వల్ల ఇరాన్ నష్టపోతుంది. ఇది కరెక్ట్ కావాలంటున్నాను. రైట్. వివిరావు గారు, మొత్తంగా చూస్తున్నాం దుబాయ్ లాంటి ప్రాంతంలో దాడులు జరుగుతాయని ఎవరు ఊహించలేదు. కానీ అమెరికా స్థావరాలు ఎక్కడుంటే అక్కడ దాడులు చేసుకుంటూ వెళ్ళిపోతామని చెప్పి ఇరాన్ రామ్మోహన్ గారు చెప్తున్నట్టుగా. సో ఇరాన్ అందరితో కూడా కయ్యాన్ని పెట్టుకున్న పరిస్థితి. సో క్షమాపణ చెప్పినా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సో ఇప్పుడు క్షమాపణ చెప్పినా ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏంటి అనేది చూస్తే మళ్ళా కాలు దువ్వుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. అంటే ఒకసారి అమెరికాకు తలొగ్గిన తర్వాత అమెరికా చేతిలో రిమోట్ ఉంటుంది. సో ఏం చేయాలనుకుంటే అది రిమోట్ అమెరికా ఆడిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏంటి దుబాయ్ పరిస్థితిని ఎలా చూస్తున్నారు? మరలా పాత వైభవం దుబాయ్కి వస్తుందంటారా?
ముందర పాత దుబాయ్ వైభవం తిరిగి వస్తుందా అంటే తప్పనిసరిగా వస్తుందండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నికల్ పారామీటర్స్, ఎయిర్‌లైన్స్, తర్వాత అమెరికా నుంచి వచ్చిన పర్మిషన్స్ అంటే వీసా ఎండార్స్‌మెంట్స్ ఇక్కడే జరిగిపోయే విధంగా వీసా చెక్స్ ఇవన్నీ వాళ్ళకున్న కేపబిలిటీస్ ఉన్నాయి. సో దానివల్ల రిస్టోరేషన్ చేయడానికి ఎంతో సమయం పట్టదు. అయితే మనం ఈ యుద్ధంలో ఒకటి చూడాలండి. అన్ని Yeah. విమానాలు అంటే ఎయిర్ ఫోర్స్, తర్వాత Yes. మిసైల్స్, రాకెట్స్, తర్వాత యూఏవి వీటి మీదే జరుగుతుంది. ఎక్కడ ల్యాండ్ ఫోర్సెస్ అటాక్ గానీ, ఇంకా అవును. షిప్స్ అటాక్ గానీ ఇంకా జరగలేదు. Hmm. అయితే ఈ యుద్ధంలో చాలా వరకు కొన్ని టెక్నికల్ గా కరెక్ట్ అయినా గానీ నైతికంగా చాలా వరకు తప్పులు కూడా జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ Yeah. అమెరికా IRIS దేనాన్ని శ్రీలంక బయట జస్ట్ ఎక్స్క్లూజివ్ టెరిటరీకి బయట అక్కడ దాడి చేసి దాన్ని కూల్చివేయడం జరిగింది. అది అనార్మ్డ్ షిప్. తర్వాత అందులో క్యాడెట్స్ అంటే ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ఏంటంటే అది యాక్చువల్గా దాని మీద అటాక్ చేయడం టెక్నికల్లీ మెరిటైమ్ జోన్ ఎక్కడున్నా కానీ ప్రపంచంలో అంటార్కిటా కానివ్వండి, ఆర్కిటికా కానివ్వండి, నార్త్ సౌత్ అమెరికాస్ కానివ్వండి, ఎక్కడైనా ఓపెన్ కాబట్టి ఒక షిప్ మీద ఇరాన్ షిప్ మీద అటాక్ చేయడం టెక్నికల్లీ కరెక్ట్. కానీ నైతికంగా అది ఇన్కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు తయారుగా లేరు. సో అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇరాన్ కూడా అమెరికన్ బేస్లు ఏవైతే ఉన్నాయో 22 నుంచి 27 వరకు ఉన్నాయి. 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ బహ్రెయిన్ లో ఉంది. వాళ్ళకి వాటర్ సప్లై చేస్తున్న డీసాలినేషన్ ప్లాంట్స్ మెయిన్ గా చాలా కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగే వాళ్ళకి ఎయిర్పోర్ట్స్, ల్యాండింగ్ స్ట్రిప్స్, ఇవన్నీ లాజిస్టిక్స్ ఏరియాస్ ఇవన్నీ చాలా కీలకమైనవి. ఇప్పుడు బుర్జ్ ఖలీఫాలో కూడా బుర్జ్ ఖలీఫా చుట్టూరు కొన్ని 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ బుర్జ్ ఖలీఫాకి చెందినవే ఉన్నాయి. ప్రిసైజ్ గా బుర్జ్ ఖలీఫా మీద టార్గెట్ చేశారా అంటే దానికి ఉదంతా ఏది కనిపించట్లేదు. హోటల్ మీద దాడి చేయడం, ఎక్కడైతే అమెరికన్స్ ఎక్కడ రెసిడెంట్ గా ఉంటారో వాటి మీద దాడి చేయడం తప్పనిసరిగా జరిగింది. ఇప్పుడు 14 దేశాలకి అది ఎక్స్టెండ్ అయింది. సైప్రస్ మీద ఒకటి, తర్వాత అజర్బైజాన్ కొంచెం ఆఫ్ ల్యాండ్ అయింది. వాటిలో ఇరాన్ ఒక సందేహం వ్యక్తం చేసింది. ఏంటంటే అది మేము చేయలేదు, ఇజ్రాయలే కావాలని బ్రిటన్ ని తర్వాత అజర్బైజాన్ ని రంగంలోకి దింపడానికి ఇలా చేసిందా అని చెప్పి కూడా వదంతులు సృష్టించడానికి ట్రై చేస్తుంది. అది ఎంతవరకు నిజమో, ఎంతవరకు ఇజ్రాయెల్ వాళ్ళు కావాలని, ఎందుకంటే 1-2 డ్రోన్ల కంటే ఎక్కువ వెళ్ళలేదు. ఇప్పుడు అమెరికన్ స్థావరాలు అమెరికా దాడి చేసింది కాబట్టి అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడైనా సరే, ఇక్కడ మిడిల్ ఈస్ట్ లోనే కాదు, కాకపోతే ఏంటంటే ఇరాన్కి వాటికి రీచ్ లేదు. మిడిల్ ఈస్ట్ తర్వాత రీచ్ లేదు. అందువల్ల చెప్పి మిడిల్ ఈస్ట్కే కన్ఫైన్ అయ్యి ఈ 2 దేశాలు తగ్గిస్తే 12 దేశాల మీద లోకల్ గా దాడి చేసినట్టు. అందులో చాలా వరకు ప్రిసిషన్ మిసైల్స్ తక్కువ. ప్రిసిషన్ మిసైల్స్ అన్నవి ఓన్లీ ఇజ్రాయెల్ మీద వాడారు. లేకపోతే రియాద్ లో ఉన్న ఒక రడార్ మీద వాడారు, రియాద్ లో ఉన్న ఎయిర్ బేస్ మీద వాడారు. మిగతావన్నీ నాన్ ప్రిసిషన్ గైడెడ్ బాంబ్స్ అన్నమాట. అందులో ఏంటంటే కొల్లెటరల్ డ్యామేజ్ ఎక్కువయ్యే అవకాశాలు చాలా విపరీతంగా ఉంటాయి. తర్వాత ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే వీటికి కంట్రోల్ GPS సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ బేసికలీ అమెరికా చేతుల్లో ఉన్నాయి. అటువంటి ఈ సమయాల్లో, యుద్ధ సమయాల్లో GPS ఎర్రర్ పెంచేస్తుంది. జనరల్ గా 50 మీటర్లు ఉండే ఎర్రర్ 200 మీటర్ల వరకు చేసేస్తుంది. దానివల్ల ఇంకొక 200 మీటర్లు కలుపుకుంటే అంటే సర్క్యులర్ ఎర్రర్ ఆఫ్ ప్రాబబిలిటీ దాదాపు టార్గెట్ కి 400 to 500 మీటర్ల దూరం పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాని తర్వాత రాకెట్ సిచ్యువేషన్, అట్మాస్ఫిరిక్ సిచ్యువేషన్ ఇవన్నీ చూడండి. సో ఆ విధంగా కొలెటరల్ డ్యామేజ్ ఎక్కువ ఉంది. అయితే మొన్న రాత్రి ఇరాన్ నేను ఒక తప్పు చేశాం, మేము కావాలని అమెరికన్ బేసెస్ ని టార్గెట్ చేసామని స్పష్టంగా చెప్పారు. ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ నిజంగానే ఇరాన్ శత్రువు అని ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు ఏమన్నా లెక్క పెడితే ఇవన్నీ కలిపి ఈ పాటికి ఎప్పుడూ దాడి చేశారు. సౌదీ అరేబియా దగ్గర విమానాలు ఉన్నాయి, అలాగే చాలా వరకు విమానాలు ఉన్నాయి ఎంతో కొంత, ఒమాన్లో కూడా ఉన్నాయి. వాళ్ళు ఎవరు దాడి చేయలేదు. అంటే ఏంటంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. అయితే ఈ మధ్యకాలంలో ఒకటి ఏంటంటే మీడియా కూడా హైపర్బోల్ అంటే ప్రతి దాన్ని ఎక్కువ చేసి టూరిజము ఇవన్నీ చేస్తున్నాయి. దుబాయ్ అన్నది చాలా చిన్న దేశం. ఆ దేశంలో ఎక్కడ పడినా కానీ కొలెటరల్ డ్యామేజ్ ఉంటుంది. సో టూరిజం డ్యామేజ్ అయింది. అబుదాబి, ఖతార్ ఎయిర్లైన్స్, సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ ఇటువంటి కూడా అన్ని ఫంక్షన్ చేయడం మానేసినాయి. ఇండియా నుంచి వెళ్లాల్సిన దాదాపు 20,000 మంది యాత్రికులు పైగా క్యాన్సిల్ చేసుకుని వేరే ఎయిర్లైన్స్ లో వెళ్లాల్సి వస్తుంది. బహుశా బ్రిటిష్ ఎయిర్వేస్ కానీ, ఫ్రెంచ్ కానీ, జర్మన్ కానీ, జపాన్ కానీ వాడచ్చు.
అది వేరే సార్. వివిరావు గారు మీరు చెప్తున్నట్టుగా మీడియా అత్యుత్సాహం అనేది ఉందా అంటే ఖచ్చితంగా మీరు చెప్పిన వార్తల్లో వాస్తవం ఉంది. సో అందుకోసమే ఐ న్యూస్ ప్రతి హాఫ్ అన్ అవర్కు వారికి సంబంధించి అప్డేట్స్ని ప్రజలకు ఒక విశ్లేషణాత్మక కథనాలని ప్రసారం చేయాలనే ఉద్దేశంతో మీలాంటి నిపుణులను అదేవిధంగా రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళను తీసుకొచ్చి వారు జరుగుతున్న రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి క్షణం ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఆందోళనలను కలగకుండా ఒక మీడియా, ఒక బాధ్యత గల మీడియాగా ఐ న్యూస్ ముందుకైతే వెళ్తుంది. మీరందరూ సహకరిస్తున్నందుకు ఐ న్యూస్ కుటుంబం తరపున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. రామ్మోహన్ రావు గారు చూస్తున్నాం చెప్తున్నట్టుగా రకరకాల వదంతులు వ్యాపిస్తున్నాయి. యూట్యూబ్లో మీరు చెప్పినట్టుగా భూతల స్వర్గానికి భూతాల స్వర్గానికి అన్నట్టుగా కూడా పరిస్థితులు మారిపోతున్నాయి. సో ఎలా చూస్తున్నారు? సో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో వాటిని ఎక్కడ మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి. ప్రజలకు మన బాధ్యతగా మనమైతే ఖచ్చితమైన వార్తలను అందించడంలో ఎప్పుడు ముందుంటామని మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం. సో ఈ పరిస్థితుల్లో అంటే దుబాయ్ అనగానే ఒక స్వర్గధామం అని చెప్తూ ఉంటారు. మన టాలీవుడ్ హీరోలందరూ కూడా అక్కడికి నివాసాలు షిఫ్ట్ చేసుకుందామన్న వార్తలు కూడా ఈ మధ్య వినిపించాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో మరలా ఆ దుబాయ్లో అంత శాంతి, ఆ పీస్ఫుల్నెస్ అనేది వస్తుందంటారా? ఖచ్చితంగా మనిషి ఎన్నో విపత్తులను ఎదుర్కొన్నాం చూస్తున్నాం. 2008 ఆర్థిక సంక్షోభాలు చూసాం. అంతకుముందు ప్రతి 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆర్థిక సంక్షోభాలు చాలా చూసాం. యుద్ధాలు కూడా చాలా చూసింది. గల్ఫ్ యుద్ధం కొత్తది కాదు, 90s లో వచ్చింది కదా, కొత్తదేం కాదు. కానీ ప్రతిసారి నిలిచి గెలుస్తున్న దేశాలుగా ప్రపంచం అంతా గెలుస్తుంది, నిలిచి గెలుస్తుంది. కానీ ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు తప్పనిసరి తాత్కాలిక నష్టం జరుగుతుంది కాదంటే. అందుకని నేను ఏమంటున్నానంటే, ఎప్పుడైతే ఇప్పుడు ఈ దుబాయ్ మీరు అన్న చిన్న దేశం మీద దాడి జరగడం ప్రధాన రాజకీయ కారణం కదా, రాజకీయంగా కారణమైంది. 3 పోయి 13 దేశాలు 14 దేశాలకు వచ్చినాయి. ఇప్పటికి ఈ 14 దేశాలు ఏమైందంటే, ఇరాన్ ఇప్పటికి కూడా అడ్డీ మారు గుడ్డి సూటి అంటాం మనం. యాక్చువల్ గా గతంలో ఇప్పుడు యుద్ధాలన్నీ అంటే రావు గారు చెప్పినట్టు మనుషులు చనిపోయారు. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు ఇరాన్ కున్న పెద్ద బలం ఏంది? ఎన్ని యుద్ధ విమానాలు ఉన్నాయో దానికి తోడు ఈ డ్రోన్లతో చేస్తున్నారు. డ్రోన్ల యుద్ధం అనేది చాలా తక్కువ. ఒక చిన్న సబ్మిషన్ అవతల కంట్రీస్ సో ఈ యుద్ధం చేయడం కోసం ఎక్కువ వ్యయాన్ని చేస్తూ ఉంటే అతి తక్కువ ఖర్చుతో డ్రోన్లతో యుద్ధం చేస్తుంది ఇరాన్. అందుకని రెండోది కూడా ఏమైంది, విమానాలు కూడా యుద్ధ విమానాలు కూడా మీకు అమెరికా ఇజ్రాయెల్ అంతా అక్యురేట్ గా దాడి చేయలేకపోతుంది. రావు గారు చెప్పాలని అది కరెక్ట్ కాదు, దాడి చేయలేకపోతుంది. ఎందుకంటే భూతలం మీద మన లాజిస్టిక్స్ ఉంటాయి కదా, అంటే కోఆర్డినేట్స్ అంటాం కదా, అక్షాంశాలు రేఖాంశాలు సరిగ్గా చూసుకొని చేస్తాం. ఇప్పుడు ఇంత బుర్జ్ ఖలీఫా మీద ఎందుకు పడ్డదని రావు గారు చెప్పారు కదా, హోటల్ మీద దాడి చేయమని దాని మీద పడ్డది అంటుంది జనాలకి. అయితే ఇదేమైందంటే మంచి చెడ్డో విధ్వంసాన్ని సృష్టించింది కదా. ఒక సామెత ఉంది వంశీ, ఒక ఆయన మ్యాజిక్ చేసుకుంటే ముక్కుతో తింటానట, ముక్కుతో ఎట్లా తింటారా అని అందరు మొత్తం గుబుగుడు వెళ్ళారు సర్కస్ లాగా చేస్తే వాడు ఏమన్నాడట, తినుకుంటూ అవును ముక్కు కంటే ఒక ½ ఇంచ్ కింది నుంచి తిన్నాను కదా అన్నాడట. అట్లానే ఇప్పుడు ఇందులో కూడా ఏమైతుందంటే అది ఒక పెద్ద జోక్ ఉన్నది మనకు ఇంగ్లీష్ లో, ముక్కుతో తింటా అని అందరు గుమ్ముగుడు ఎట్లా తింటారు, రైలు కదా పీసీ సర్కార్ మాయం చేసినట్టు. వాడు ఏమన్నా అందరు కూర్చొని పెట్టి నోట్తో తిన్నాడట, ముక్కుతో తింటా అన్నావు కదా, అవును ముక్కుతో అంటే ఎంత ½ ఇంచ్ కూడా లేదు కదా, కిందికి 2 సెంటీమీటర్లు కిందికి తిన్నాను కదా అన్నాడు. ఇక్కడ కూడా ఈ ఇరాన్ యుద్ధ విమానాలు ఏమవుతున్నాయంటే అక్యురేట్ గా దెబ్బతీయకపోయినా పక్కనైతే విధ్వంసం జరుగుతుంది కదా. ఇప్పుడు ఒక విధ్వంసం బయట ఖమేనీని చంపినంత అక్యురేట్ గా కాకపోయినా కార్యాలయం పక్కన పడ్డ విధ్వంసం జరిగేది కదా. ఇది కూడా అంతే. ఇరాన్ తక్కువ ఖర్చుతో పెద్ద యుద్ధం చేస్తుంది, అమెరికా ఇజ్రాయెల్ ఎక్కువ ఖర్చుతో చిన్న యుద్ధం చేస్తుంది. అందుకని రాజు కంటే మొండివాడు బలవంతుడు. ఇవాళ ఇరాన్ చేస్తున్న యుద్ధంలో 2 అనైతికాలు ఉన్నాయి. ఇంతకుముందు రావు గారు చెప్పినట్టు మన శ్రీలంక దాటి అంతర్జాతీయ జలాల్లో ఆ ఓడను ధ్వంసం చేయడం, 200 మంది కాక చంపడం ఎంత దుర్మార్గమో, వీళ్ళు కూడా శత్రువుని పెంచుకొని పక్క దేశాల మీద పడి అంతకంటే దుర్మార్గము. కానీ యుద్ధ వ్యూహంలో యుద్ధ నీతులు నైతికం ఉండదు, ఏముండదు, హత్యలు ఉండవు. ఇక్కడ ఇల్లింగిలే పోతూనే ఉంటారు, చస్తూనే ఉంటారు, ఎవరు చస్తారు ఎందుకు తెలియదు. కనుక యుద్ధంలో ఒక నైతికత ఉండదు. కానీ నైతికత యుద్ధం అంటే గతంలో మహాభారత యుద్ధం జరిగింది, సాయంత్రం సూర్యాస్తయం కానీ ఊరుకునేవాళ్ళు, తెల్లారంతా మళ్ళీ ముందు పెట్టారు, మళ్ళీ భోజనం మళ్ళీ ముందరికి వచ్చారు. ఇది అట్లా కాదు కదా, అర్ధరాత్రి యుద్ధం అపరాత్రి యుద్ధం జరగాల్సిందే అర్ధరాత్రి. అంటే ఎప్పుడు పడితే అప్పుడు జరుగుతుంది, యుద్ధం అవుతున్నది కదా. సరిగ్గా 9వ రోజు బట్టి 8 మనకు నిన్నటికి 8 రోజులు శనివారం మధ్య 9వ రోజు. కనుక ఈ యుద్ధంలో అంత నష్టమే జరుగుతుంది అని లాభం జరగదు. కాకపోతే కోలుకోవడానికి టైం పడుతుంది అంటున్నాను. కాకపోతే అంత ఆర్థిక శక్తి ప్రపంచానికి ఉంది కనుక టైం బట్టే మళ్ళీ కోలుకుంటామని కూడా అంటున్నాను. రైట్ సార్. వివిరావు గారు, మనం ఐ న్యూస్ నుంచి ఒక మెసేజ్ అయితే ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దుబాయ్లో గల్ఫ్ దేశాల్లో చాలామంది మన ప్రజలు అక్కడకు వలస వెళ్ళి జీవనోపాధి కోసం కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ప్రస్తుతం అసలు రియలిస్టిక్గా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మొదటి ప్రశ్న అయితే, ఇప్పటికీ దుబాయ్ ఎయిర్పోర్ట్లో 20,000 మంది చిక్కుకున్నారన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ వార్తల్లో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది అంటే, కాస్త పరిస్థితులు సద్దుమణిగాయి, అటు ఇరాన్ కూడా క్షమాపణ చెప్పిన తర్వాత
ఈ ఎయిర్లైన్స్ అంతా క్లియర్ అవుతుందా? ఈ ఎయిర్ ట్రాఫిక్ అంతా క్లియర్ అవ్వడానికి ఎన్ని రోజులు సమయం పట్టచ్చు? ఇప్పుడు మన వాళ్ళ పరిస్థితి అక్కడ ప్రస్తుతం ఎలా ఉంది, అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మీ ద్వారా ప్రజలకు చెప్పాలని కోరుతున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి 1 or 2 ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అక్కడికి ట్రావెల్ చేసినట్టు రిపోర్ట్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ అది చూస్తుంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి. సో సెలెక్టివ్ పీపుల్ని కొంతమంది వరకు ఎవాక్యుయేట్ చేశారు. అయితే మాస్ ఎవాక్యుయేషన్ మాత్రం ఇంకా జరగట్లేదు. దానికి ఒక విండో ఆఫ్ ఆపర్చునిటీ మనం ఇరాన్ తోటి డిస్కస్ చేసి అటు యుఎస్ఏ తోటి కూడా డిస్కస్ చేసి మనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మొన్న కువైట్లో జరిగిన ఉదంతం గుర్తుపెట్టుకోవాలి. అమెరికాకి చెందిన F-15 విమానాల్ని 3 కువైట్లో ఉన్న రడార్ పట్టుకుని వాటి మీద మిసైల్స్ ప్రయోగించి అంటే ఓన్ సూసైడల్ మిషన్స్ మీద పంపించేయడం జరిగింది. ఆ 3 విమానాలు కూలిపోవడం జరిగింది. సో అటువంటి పరిస్థితి సమయంలో ఎందుకంటే ఈ 14 దేశాలు ఉన్నప్పుడు ఎక్కడ ఏ రడార్ పట్టుకుంటుంది, ఏ వెపన్ సిస్టమ్ ఎక్కడ యాక్టివేట్ అవుతుంది, అందరికీ కోఆర్డినేట్ అయితేనే కానీ ఫ్లైట్స్ నడపడం చాలా మంచిది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ కొలెటరల్ డ్యామేజ్లో ఈ దేశాల నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం కూడా లోకల్స్ కంటే ఎక్కువ బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పీన్స్, మన ఇండియా కొంతవరకు ఇటువంటి వాళ్ళు బయట ఎక్కడ ఎవరైతే తిరగాల్సి వస్తుందో, ఏంటంటే జనరల్గా అందరూ బ్లూ కలర్ వర్కర్స్, వీళ్ళందరూ బయట తిరగాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ క్యాజువాలిటీస్ ఎక్కువ అవుతున్నారు. అందువల్ల ఏంటంటే వీళ్ళందరూ బయట తిరగడం మానేయాలి. తర్వాత 14 రోజులకి రేషన్ స్టాక్స్ ఎప్పుడు పెట్టుకోవాలి ఇంట్లో, ఎవరికి ఆధారం లేకుండా వేడిగా ఉండేందుకు బట్టలు, దానికి సరిపడా బట్టలు అవన్నీ పెట్టుకోవాలి. తర్వాత అక్కడ మిడిల్ ఈస్ట్ వాటర్ క్రైసిస్ ఉంటుంది కాబట్టి అక్కడ వాటర్ బాటిల్స్ కొనాల్సి ఉంటుంది కాబట్టి వాటరు, ఎమర్జెన్సీ మెడిసిన్స్ స్టాక్లో పెట్టుకోవాలి. ఏ మాత్రం విండో ఆఫ్ ఆపర్చునిటీ ప్రకటించినా కానీ గవర్నమెంట్ వెంటనే రీస్టాక్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే మొబైల్ కమ్యూనికేషన్స్ విపరీతంగా దెబ్బతింటాయి కాబట్టి మెసేజెస్ మీద టాక్ కంటే మెసేజెస్ మీద ఎక్కువ ఆధారపడటం మంచిది. ఇంటర్నెట్ కూడా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆ మెసేజెస్, సేఫ్ మెసేజెస్ అవి పెంచుకుంటాం. తర్వాత సిచ్యువేషన్ తోటి అలర్ట్గా ఉండడం. విత్ ఇన్ ద బిల్డింగ్ ఉన్నప్పుడు కూడా ఎంత గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే అంటే ఎంత సెల్లార్లో ఉంటే అంత మంచిది. టాప్ ఫ్లోర్స్ ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సెల్లార్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్స్ అయినా కానీ ఎస్కేప్ చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. పై ఫ్లోర్స్ నుంచి కిందకి దిగడం నిప్పుల్లో చాలా కష్టం. జనరల్గా అంటే నేను ఏ విధంగా చెప్తున్నానంటే మాకు కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో కూడా క్లియర్ చేసేటప్పుడు పైనుంచి కింద క్లియర్ చేస్తాం. ఎందుకంటే అది క్లియర్ చేయడం ఈజీ అవుతుంది. అందుకని చెప్పి కింద ఉన్న వాళ్ళకి ఈజీ ఎస్కేప్ అవుతుంది. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విత్ ఇన్ బిల్డింగ్ రూమ్ లో ఉన్నప్పుడు కూడా వీలైనంత వరకు హార్డ్ ఫర్నిచర్ అంటే ప్లైవుడ్ ఉన్నా కానీ, మంచాలు కానీ, టేబుల్ కింద కానీ ఎక్కువ షెల్టర్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఎయిర్ సైలెన్స్. మన ఇండియాలో ఆపరేషన్ సింధూర్ నడిచే ముందర సివిల్ డిఫెన్స్ ఎయిర్లు నడిపారు. ఆ సమయంలో ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ అన్ని ఇక్కడ తీసుకోవాలి. అంటే హార్ట్ కొలాప్స్ అవ్వని రూఫ్ మన నెత్తి మీద ఉండేది కొలాప్స్ అవ్వకుండా చూసుకోవాలి. తర్వాత కొంత బ్రీతింగ్ స్పేస్, అలాగే మాస్క్ ఒకటి దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే రబుల్ ప్లస్ డస్ట్ ఎక్కువ చెలరేగుతుంది. దానివల్ల ఆ డస్ట్ ఎలర్జీని తప్పుకోవడానికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ రోజులు పెరిగే కొలది కొంచెం ఇన్సానిటేషన్ కండిషన్స్ పెరుగుతాయి. అందువల్ల డెటాల్, లిక్విడ్ డెటాల్ అటువంటి వాటిలో స్నానం చేయడం, ఒక మగ్లో అవసరం వస్తే స్పాంజ్ బాత్ తీసుకోవడం, ఇటువంటివి చేస్తూ ఉండాలి. లేకపోతే కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ స్కిన్ డిసీజెస్, తర్వాత ఫుడ్ కంటామినేషన్ అయ్యే డిసీజెస్ ఇవన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫుడ్ ఎక్కువ స్టోర్ ఇది తీసుకోవాల్సిన జాగ్రత్త. తర్వాత ఇండియన్ ఎంబసీ తోటి చాలా నెంబర్లు ఇచ్చారు కాంటాక్ట్. రామ్మోహన్ రావు గారు, మనం చూస్తున్నాం. సో ఒకవైపు యుద్ధం జరుగుతున్నా భారత్ మాత్రం తన దౌత్యనీతితో ముందుకు వెళుతున్న పరిస్థితి. సో ప్రస్తుత యుద్ధ పరిణామాలు మనపై ఎంతవరకు పడుతున్నాయి? ఎందుకంటే దుబాయ్తో కాస్త మనకు ట్రేడ్కి సంబంధించి కానీ, అదేవిధంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఇక్కడ కుటుంబాలు కూడా అక్కడ ఇన్కమ్ మీద ఆధారపడిన పరిస్థితి. సో ఏం చెప్పదలుచుకున్నారు? మరలా సాధారణ పరిస్థితులు ఎన్ని రోజుల్లో రావచ్చంట? రావు గారు చెప్పినాక రెండు ఆధారంగా అంటే జనరల్గా ఏంటంటే బ్లూ కాలర్ జాబ్స్ కదా అందరూ కూడా ప్లంబర్స్, తాపీ మేస్త్రీలు, మన ఎలక్ట్రీషియన్స్ ఖచ్చితంగా రోడ్డు మీద తిరగక తప్పదు. అక్కడ పోయిందే పని కోసం కనుక తప్పనప్పుడు కొన్ని వాళ్ళు బయట ఇంట్లో కూర్చుంటే మిగతా ధనవంతులకు వెళ్ళినట్టు వెళ్ళదు కనుక వాళ్ళు పోతుంటారు. మీరు వారంటే జాగ్రత్తలు మొత్తం తీసుకోవాలి. అన్నిటికంటే ప్రధానమైన జాగ్రత్త పుకాను నమ్మకండి. మెయిన్ మీడియా ఛానల్ మాత్రమే ఇవ్వండి. అట్లాగే అధికారికంగా నెంబర్లు ఇచ్చిన వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోండి. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళకి ఆందోళన, వాడు ఎట్లున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళకు ఇక్కడ సమాచారం ఇట్లా ఇవ్వాలి అని ఈ రెండు ఆందోళన. ప్రభుత్వ సమాచారం నమ్మండి. అందుకనే మన భారత ప్రభుత్వం మంచి జాగ్రత్త తీసుకుంది. టీఆర్పీ రేట్లు నియంత్రించడానికి 4 వీక్స్ రద్దు చేసింది మొత్తం. చూసినాం కదా మనం, ఇది మంచి రాదు.
ఇప్పుడు దుర్మార్గంగా కొన్ని యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ పుకార్లు వ్యాపింప చేస్తున్నాయి, అక్కడ ఏదో జరిగిపోతుంది అనే బదులు ఇక్కడ నిజంగా వాస్తవం ఏదో ఫిజికల్ సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణ అన్ని కూడా జాగ్రత్తలు పాటించాల్సింది. ఇంకొక మాట చెప్తాను, ఇప్పుడు మీరు అనేది ఏంటంటే అక్కడి నుంచి బయటపడ్డే లాంటి 20,000 మంది దాకా చిక్కిపోయింది అంటున్నారు. కానీ ఇప్పటికీ కొన్ని వెసులుబాట్లు కూడా ఇరాన్ కూడా ఇచ్చింది, కొన్ని వెసులుబాట్లు. యాక్చువల్ గా మనం తప్పకుండా మళ్ళీ చెప్తుంది. ఇప్పుడు అజ్మోర్ జలసంధి నుంచి మనకు చైనాకు మనకు మన చమురు ఓడలను విడుదల చేయడానికి అనుమతి ఇచ్చింది. దానివల్ల కొంత సంక్షోభం తప్పినట్టు. కానీ మన దేశంలో టీఆర్పీ రేట్లు పెంచుకోవడానికి గ్యాస్ సంక్షోభం అంటున్నారు, రకరకాలుగా అంటున్నారు. కొన్ని సంక్షోభాలు ఉన్నాయి కాదంటలేదు. అరటి పండ్ల గెలలు ధరలు తక్కువైనాయి, గుడ్ల ధరలు తక్కువైనాయి, కానీ గ్యాస్ సంక్షోభం రాలే. పెట్రోల్ రేట్లు వరకలే. పక్కన పాకిస్తాన్ లో 60 రూపాయలు పెరిగింది, నిన్నటికి 60 రూపాయలు పెరిగింది. మన దగ్గర రూపాయి పెంచరు కూడా అంటున్నాను. దాని కేంద్ర మంత్రులు హామీ ఇస్తున్నారు, ప్రభుత్వం కూడా గట్టి హామీ ఇవ్వాలి. ఇప్పటిదాకా పెరిగాయి అంటే మనకు లేదంటే ప్రజలకున్నంత ఆదుర్త ఇంకెవరికి ఉండదు. వంశీ గారు మనం చూస్తున్నాం కదా, రూపాయి పెరిగిందంటే 10 రూపాయలు పెరిగితే 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని పెట్టుబడి పెంచుకుంటారు. అట్లా కాకుండా అన్నిటికంటే ప్రధానంగా పుకాలు నమ్మకండి, మెయిన్ మీడియా ఛానల్ నమ్మండి, దాంతోపాటు ప్రభుత్వం ఇచ్చే సమాచారం తీసుకోండి. అందుకోసమే రామ్మోహన్ రావు గారు, అందుకోసమే ప్రతి హాఫ్ అన్ అవర్ కు కూడా సో మీలాంటి విశ్లేషకుల ద్వారా ఈ డిబేట్స్ కండక్ట్ చేస్తుంది ఐ న్యూస్. అందుకోసమే అందుకనే ఈ రెండు భారత ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సమాచారం మన వాళ్ళకి ఇప్పుడు ఉభయ కుశల పని. అక్కడ ఎట్లా ఉన్నారో మన వాళ్ళకి ఆందోళన, మన వాళ్ళకి సమాచారం ఎట్లా ఇవ్వాలని వాళ్ళకి ఆందోళన. ఈ రెండింటి మధ్య సమతుల్య ప్రభుత్వాలే. ఇరాన్ కూడా ఇప్పటికి కూడా ఇరాన్ కానీ అమెరికా కానీ యుద్ధంలో ప్రధానంగా ఉన్న ఆ 3 దేశాలు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మానవ హననం చేయకండి, మనుషులు చంపకండి. ఇప్పటికే పిల్లలు చనిపోతున్నారు ఈ యుద్ధంలో, ఎక్కువ మంది పిల్లలు, 200 మంది పిల్లలు చనిపోయారు. మీరు దయచేసి మానవత్వంగా ఉద్యమం చేసి, యుద్ధం తప్పే, మానవత్వంతో యుద్ధం చేయమని కోరుతున్నాం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వివి రావు గారు, రామ్మోహన్ రావు గారు. సో మనమైతే చూస్తున్నాం మొత్తంగా దుబాయ్ ఇప్పుడు కాస్త కళలు చెదిరిన పరిస్థితే కనిపిస్తుంది. సో మనకు విశ్లేషకులు చెప్తున్నట్టుగా మరలా కొద్ది రోజుల్లోనే ఈ యుద్ధం ఒక దశకు చేరిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అక్కడున్న పరిస్థితులు కానివ్వండి, దుబాయ్కు మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అంటున్నారు. వీటన్నింటికన్నా ముందు అక్కడ చిక్కుకున్న ప్రజల పరిస్థితుల గురించి అయితే మనం ఆలోచించాలి. సో గల్ఫ్ దేశాలను టార్గెట్గా చేసుకుంటూ ఇరాన్ అయితే ఇక దాడులు కొంతవరకు ఆపిన పరిస్థితుల్లో కాస్త సడలింపులు అయితే వస్తాయని ఆశిద్దాం.